భార్యలు కూడా భవిష్యత్తు కోసం కొంత సేవింగ్ చేసుకోవాలి అని మనం తరచుగా వింటా ఉంటాము. కానీ ఒకసారి ఆలోచించండి. ఇంట్లో అవసరాలన్నీ భర్తే చూసుకుంటాడు. పిల్లల ఖర్చులు, కిరాణా, కరెంటు బిల్లు, ఇంటి అవసరాలన్నీ భర్తే చూసుకుంటాడు. భార్య చేతికి మాత్రం తనకంటూ ఒక రూపాయి కూడా ఇవ్వడు. అలాంటప్పుడు నువ్వు కూడా సేవ్ చేయాలి అంటే ఆమె ఎలా సేవ్ చేయగలదు? డబ్బులు ఆమె చేతిలో లేకపోతే సేవింగ్స్ ఎక్కడి నుంచి మొదలవుతుంది? భర్త డబ్బులు ఇవ్వడు. బయటికి వెళ్లి ఉద్యోగం చేయడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండవు. మరి ఆమె భవిష్యత్తు కోసం ఏం చేయాలి? అసలు భార్య చేతిలో తనకంటూ కొంత ఆర్థిక స్వేచ్ఛ ఉండడం ఎందుకు అవసరం? భర్త ఇంటి బాధ్యతలు చూసుకోవడం మంచిదే. కానీ భార్య అవసరాలు, ఆమె భవిష్యత్తు కూడా అంతే ముఖ్యం కదా! మరి ఇలాంటి పరిస్థితుల్లో భార్య ఏం చేయాలి? భర్తతో ఎలా మాట్లాడాలి? తన భవిష్యత్తు కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి? లాంగ్ వీడియోలో తప్పకుండా చూడండి. పూర్తిగా చెప్పాను. మీ అభిప్రాయం ఏంటో కామెంట్‌లో చెప్పండి. భార్య చేతిలో తనకంటూ కొంత డబ్బు ఉండాలా? వద్దా?